ఫ్రెండ్స్ ఈరోజు మిడ్ నైట్ నుంచి అంటే అక్టోబర్ 7వ తారీఖు నుంచి 2023 సంవత్సరం వీడియోని రికార్డ్ చేస్తుంది. ఈ మిడ్ నైట్ నుంచి మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ అయితే నడవబోతున్నాయి, ఫెస్టివల్ సేల్స్. ఇది బిగ్గెస్ట్ సేల్ మనకి దివాళీ, అది దసరా దివాళీ సేల్ అనమాట. ఇప్పుడు వస్తుంది, మళ్ళీ దివాళీకి కూడా వస్తుంది, ఇదే సేల్ వస్తుంది. కాకపోతే బ్యాంక్ ఆఫర్లు మారుతాయి, ఏం తేడా అయితే ఉండదు. సో ఈ వీడియోలో మనం అన్ని ఫోన్స్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రివీల్ అయినాయి. నేను చాలా వెయిట్ చేశాను, ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, ఐఫోన్ 14 Pro, 14 Pro Max, వీటి ఒక్కటి ప్రైజెస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు వీళ్ళు. మిగతావన్నీ మ్యాక్సిమం పబ్లిక్ కొనేది 90%, మిగతా బిలో అని 50,000 బిలో కొంటారు. సో ఇది ఈరోజు మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మిడ్ నైట్ నుంచి సేల్ స్టార్ట్ అయ్యింది కాబట్టి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఏ బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోలో ఓన్లీ మొబైల్ ఫోన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మనకి TWS కానీ, వాచెస్ కానీ, లేకపోతే టీవీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇట్లాంటి నుంచి మంచి మంచి డీల్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అన్ని వీడియోలు చేయడం కష్టం కదా. సో టెలిగ్రామ్ ఛానల్ 4 రోజులు కొద్దిగా యాక్టివ్ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా టెలిగ్రామ్ది, అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉండండి. సో అక్కడ మీకు ఇంకా మంచి మంచి డీల్స్ ఎప్పటికప్పుడు ప్రైస్ అలా చేంజ్ అయినా కానీ అక్కడ పోస్ట్ చేయడం ఈజీ అవుతుంది మాకు. ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఐఫోన్స్ మీరు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఐఫోన్ సంబంధించి సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను నేను. ఐఫోన్స్ ఏది కొనాలి ఇయర్, మీరు ఒకవేళ ఐఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ చెప్పా. వీడియో మీరు కంప్లీట్ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఐఫోన్ 13 మీకు 43,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది, 43,500 ఆ రేంజ్కి. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటే ఇంకా 39,000 నుంచి 40,000 మధ్యలో వస్తుంది. అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. ఈ ప్రైజెస్ మీకు పెరుగుతాయి, తగ్గుతాయి. సో సేల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ లేని ప్రోడక్ట్ ప్రైస్ తగ్గొచ్చు, లేకపోతే అలానే ఉండొచ్చు. సో ఈ ప్రైజెస్ అయితే నేను ఇప్పుడు నేను చెప్పే కొద్దిగా పెరగవచ్చు, తగ్గవచ్చు, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి మీరు. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి అమెజాన్లో SBI కార్డ్స్లో మీద డిస్కౌంట్ వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే కొటాక్ బ్యాంక్ ఉంది, ICICI అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద మీకు డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా మనం బడ్జెట్ని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 రూపాయల లోపు అయితే ఫస్ట్ 4G ఆప్షన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం 5Gలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి 5G ఫోన్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ నా ఉద్దేశంతో అయితే. లేదు మీరు 4G ఫోన్ అయినా పర్లేదు, కొద్దిగా మంచి ఫోన్ కావాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పోకో నుంచి, ఒకటి ఇన్ఫినిక్స్ నుంచి ఉన్నాయి. పోకో M5 ఉంది. పోకో M5 మీకు 6,999 రూపాయలకు వస్తుంది, మనకి అన్ని ఆఫర్స్ అన్నీ కలుపుకొని. ఆ ప్రైస్కి మీకు ఇది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు LPDDR4 X RAM స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది ఆ ప్రైస్లో. సో ఇది మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు 4G ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ మీకు చాలా బాగా సెట్ అయ్యింది. 6,999కి మీడియాటెక్ హీలియో G99 కాబట్టి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే హెవీ గేమింగ్ ఆడలేరు కానీ ఫ్రీ ఫైర్ ఇట్లాంటి ఆడుతుంటారు కదా, అట్లాంటివి అయితే మీరు ఈ ఫోన్లో ఆడుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదు మాకు పోకో వద్దు అనుకుంటే ఇన్ఫినిక్స్లో ఒక ఆప్షన్ ఉంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, 7,499 రూపాయలు విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. AMOLED ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటు దీనిలో మీకు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఉంటుంది, ఇది కూడా మంచి ప్రాసెసరే. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని పేరు వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 12i. ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది 7,500 రూపాయలకు వస్తుంది. ఇవి రెండు 4G ఫోన్స్, 5G అయితే వీటిల్లో ఉండదు. లేదు మీరు 5G ఫోన్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు 10,000 రూపాయల దాకా వెళ్ళాల్సి వస్తుంది. 10,000 కూడా వస్తుందా, 9,000 రూపాయల దగ్గర మీకు పోకో M6 Pro వస్తుంది. ఇది మీకు 5G ఫోన్తో, 5G సపోర్ట్తో వస్తుంది. ఒకటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మంచి ఫోన్ 8,999కి. ఇదే ఫోన్ మీకు ఒకవేళ అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే రెడ్మీలో వస్తుంది. సో ఈ రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇది వచ్చేసరికి పోకో M6 Pro, ఇది వచ్చేసరికి రెడ్మీ 12 5G. కాకపోతే ఇది మీకు ఒకవేళ అమెజాన్లో కొనాలనుకుంటే దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 10,350 రూపాయలకి ఇది వస్తుంది విత్ ఆఫర్స్ కలుపుకొని. రెండు మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి, సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే వెనక డిజైన్ కూడా సేమ్ ఉంటుంది, ఈ ప్యానల్ ఒకటి చేంజ్ అవుతుంది అంతే. మొత్తానికి రెండు సేమ్ ఉంటాయి. ఈ రెండు ఫోన్స్ మీకు ఒకటి పోకో నుంచి ఫ్లిప్కార్ట్లో, అండ్ రెడ్మీ వచ్చేసరికి అమెజాన్లో వస్తుంది. అమెజాన్లో మీకు కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది రెడ్మీ దీంతో కంపేర్ చేస్తే. లేదు మాకు ఈ రెడ్మీ పోకోలు వద్దనుకుంటే శాంసంగ్లో కూడా ఉంది. శాంసంగ్ చాలామంది అడుగుతూ ఉంటారు, శాంసంగ్ సపరేట్ కావాలి మాకు అని చెప్పేసి. శాంసంగ్లో మీరు తీసుకోవాలనుకుంటే 10,000లో మీకు శాంసంగ్ 5G ఫోన్ కూడా దొరుకుతుంది. శాంసంగ్ F14 5G, ఇది కూడా మీకు ఫుల్ HD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్కి ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మీకు మంచి ఫోన్. ఇది కూడా మీకు 9,999 రూపాయలకు వస్తుంది, శాంసంగ్ F14 5G. ఇది ఫ్లిప్కార్ట్లో వస్తుంది. అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే ఇదే ఫోన్ మీకు M14 5Gగా వస్తుంది. ఒకవేళ మీరు SBI కార్డ్ ఆఫర్ ఉంటే అమెజాన్లో కూడా మీరు సేమ్ ఫోన్ తీసుకోవచ్చు, ఇంచుమించు ఇదే ప్రైస్లో మీకు వస్తుంది. ఒకవేళ మీరు శాంసంగ్లో చూడాలనుకుంటే మాత్రం 10,000 ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇవి మొత్తం 5G ఫోన్స్, ఈ 3 5G ఫోన్స్ మీకు 10,000 దగ్గరలో అయితే వస్తూ ఉన్నాయి. ఈ 3 ఫోన్స్లో మీకు
మీకు హెవీ గేమ్స్ ఆడలేరు, మీ మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి కూడా బాగానే హ్యాండిల్ చేస్తాయి, కానీ మీరు హెవీ బీజిఎం ఇట్లాంటి ఆడాలనుకుంటే మాత్రం కుదరదు. కెమెరాస్ కూడా మీకు అంతంత మాత్రమే ఉంటాయి. మరి ఆ ప్రైస్కి మీరు ఏదో ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ 10 నుంచి 15,000 మధ్యలో మీకు 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మోటోలా నుంచి మోటో G54 5G, ఇది కూడా మీకు మంచి ఫోన్. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంతోపాటు మీకు దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది ఫోన్. సో ఈ ఫోన్ మీకు ఒకవేళ మోటోలా ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక ఆప్షన్. మీకు 8GB ర్యామ్తో స్టార్ట్ అయితే 8GB ర్యామ్ 128GB బేస్ మోడల్ మీకు 12,999కి విత్ ఆఫర్ అయితే వస్తుంది. ఇది ఒక ఫోన్ ఉంది. మిగతా 2 ఫోన్స్ మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక LCD డిస్ప్లేతో వస్తుంది 5G ఫోన్. ఇది ఇప్పుడు నేను చెప్పే 2 ఫోన్స్ మీకు AMOLED డిస్ప్లేతో వస్తాయి. ఒకటి వచ్చేసరికి సామ్సంగ్ నుంచి ఉంది, సామ్సంగ్ M34 5G. ఇది వచ్చేసరికి మీకు 14,999, 14,500 ఆ రేంజ్కి అయితే వస్తుంది. అంటే 14 నుంచి 15,000 మధ్యలో అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. సామ్సంగ్ M34 కానీ లేకపోతే F34 కానీ 2 పేర్లలో ఉంటుంది. F సిరీస్ మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M సిరీస్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో ఈ ఫోన్ ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూస్తుంటారు. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. మెయిన్ కెమెరాలో 6000 mAh బ్యాటరీతో వస్తుంది, ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇది మీకు మంచి ఫోన్. సామ్సంగ్ నుంచి ఒకవేళ మీరు ఫోన్ చూస్తుంటే 15,000 రూపాయలు 5G ఫోన్ కోసం ఇది ఒకటే ఆప్షన్ ఉంది మీకు. M34 ఇది నా చేతిలో ఉంది. ఇదే మీకు F34గా అమెజాన్లో కూడా దొరుకుతుంది. 10 నుంచి 15,000 మధ్యలో ఇంకొక ఫోన్ పోకో నుంచి పోకో X5 ఉంది. పోకో X5 మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ ఇష్టం. ఒకవేళ మీకు పోకో ఇష్టం లేదు, వద్దు మాకు చాలామంది మదర్ బోర్డ్ భయపడతా ఉన్నారు, సో ఒకవేళ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు సామ్సంగ్కి వెళ్ళొచ్చు. సామ్సంగ్ M34 కానీ F34 కానీ 2 ఒకటే ఫోన్స్ మీకు. లేకపోతే మోటోరోలా మీకు AMOLED డిస్ప్లే అయితే ఉండదు. ఈ ఫోన్స్ కూడా మీకు గేమింగ్ అయితే పనికిరావు. హెవీ గేమింగ్ మీరు ఆడాలి అనుకుంటే మాత్రం మీరు ఆడలేరు. దీనిలో డిస్ప్లేలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి. 10,000తో కంపేర్ చేస్తే కొద్దిగా 15,000కి వచ్చేసారు కదా మీకు. కొన్ని కెమెరాస్ కొంచెం బెటర్ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ 15 నుంచి 20,000 మధ్యలో ఆప్షన్స్కి వెళ్తే మాత్రం ఫస్ట్ 4 ఆప్షన్లు ఉన్నాయి, మొత్తం చెప్తాను. దాని తర్వాత ఏది బెటర్ ఉంటుందో అని చెప్తాను నేను. ఫస్ట్ మనం వివో నుంచి T2 ఉంది. వివో T2 వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 4500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ఫోన్ మీకు హెవీ గేమింగ్ ఆడలేరు మీరు, కాకపోతే కెమెరా బాగుంటుంది. కెమెరా మీకు చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు చెప్పా కదా ఈ 10,000 15,000 దగ్గర వీటన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఫోన్లో మీకు కెమెరా కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 15,999 రూపాయలకి దొరుకుతుంది. ఇదే ఫోన్ మీకు iQOO Z7Sగా అమెజాన్లో దొరుకుతుంది. సేమ్ ఫోన్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. వీళ్ళు రెండు ఒకటే, వివో iQOO 2 ఒకటే. సర్వీస్ కూడా మీకు సేమ్. వివో iQOO సర్వీస్ సెంటర్కి ఏదైనా తీసుకెళ్ళచ్చు 2 ఫోన్స్లో, మీరు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఒకవేళ అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే iQOO Z7S ఉంది. వివో T2 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసరికి లావా నుంచి లావా అగ్ని 2 మీరు ఇది సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్. ఇది 17,999కి వస్తుంది, 18,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. సో దీనిలో మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ అంత బాగుండవు కానీ మీకు మిగతావన్నీ బాగానే ఉంటాయి. దీనిలో మీకు ఈవెన్ BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడవచ్చు. ఇప్పుడు దాకా చెప్పిన వాటిల్లో ఈ ఫోన్ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు BGMI హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు దాకా ఇంతకుముందు చెప్పిన ఫోన్స్ అని మీకు స్మూత్ అండ్ అల్ట్రా 40 FPS వరకు హ్యాండిల్ చేయగలదు. సో ఆడుకోవచ్చు గేమ్ కూడా, కాకపోతే మరీ ఎక్కువసేపు ఎక్స్టెండ్ ఆడితే మాత్రం కొద్దిగా మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. సో ఇది మీకు అన్నీ బాగానే ఉంటాయి. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉంటాయి. దీని రివ్యూ కూడా చేసి ఒకసారి చెక్ చేయండి. కెమెరాస్ అంతా బాగుంది, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా నాకు నచ్చలేదు దీనిలో. సో మిగతావన్నీ బాగానే ఉంటాయి ఫోన్. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొంతమంది ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒకటే ఉంది ఫోన్ ఆప్షన్ అయితే మనకి. మంచి ఫోన్ 18,000 రూపాయలకి. ఒకవేళ ఇండియన్ బ్రాండే కావాలి అనుకుంటే కొంతమంది ఉంటారనమాట, కింద నాకు కామెంట్లో చెప్తా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఆప్షన్ ఉంది 18,000 దగ్గర. నెక్స్ట్ ఇంకొక ఫోన్ పోకో నుంచి పోకో X5 Pro ఉంది. ఇది మీకు 16,499 రూపాయలకి వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు ఈ ప్రాసెసర్తో ఏ ఫోన్ లేదు, ఇది ఒక ఫోనే ఉంది. స్నాప్డ్రాగన్ 778 మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు BGMI హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ బెటర్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాక లావా వీటితో కంపేర్ చేసి మీకు గ్రాఫిక్స్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది గేమ్లో. కానీ మీరు 778 కాబట్టి మరి మీరు 8 సిరీస్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పోర్ట్ చేయకండి BGMIలో కూడా. సో మీరు మరీ హెవీగా ఆడితే మాత్రం కొద్దిగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు ఈ ప్రాసెసర్లో కూడా నోటీస్ చేస్తారు. అండ్ డిస్ప్లే చాలా బాగుంటుంది. మీకు 10-bit AMOLED డిస్ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్ కూడా ఉంటుంది డిస్ప్లేలో. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్తో ఆ ప్రైస్లో వస్తుంది 16,500 రూపాయలకి. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు కొద్దిగా గేమ్స్ కూడా ఆడుకుంటాను అనుకుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. అండ్ 20,000 దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది చాలా హాట్ టాపిక్ అనమాట. చాలా మంది ఫోన్ గురించి నన్ను అడిగారు. రీసెంట్గా దీని రివ్యూ కూడా చేశాను, నిన్న మొన్న చేశాను. ఇది మీకు మోటో H40 నియో. ఇది కూడా కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్
లెదర్ బ్యాక్తో వస్తుంది. చాలా బాగుంటుంది ఈ ఫోన్, మీకు చూడడానికి పట్టుకోవడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫోన్. అండ్ ఈ ఫోన్ మీకు ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్తో వస్తుంది. కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి దీనిలో. సో వివో ఇప్పుడు చెప్పిన వాటన్నిటితో కంపేర్ చేస్తే మీకు వివో ఫోన్ చెప్పారు, వివో T2 అండ్ దీనిలో 20,000 లోపు ఈ రెండింటిలో మీకు కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి. సో దీని రివ్యూ చూడండి, రివ్యూ మీకు కంప్లీట్గా నేను అప్లోడ్ చేశాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి గేమింగ్ కొద్దిగా తగ్గుతుంది. గేమింగ్ ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేస్తుంది. బీజిఎంఐ అంత మించి ఎక్కువ వెళ్ళలేదు. గేమింగ్ మరీ అంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి దీని నుంచి. కొద్దిగా ఎక్కువసేపు ఆడుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ ఆడితే మాత్రం కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకే ఉంటుంది. సో ఇది ఒకటి మైనస్, ఇది ఒకటి ఉంటే ఇంకా చాలా బాగుండేది. 15,000-20,000 మధ్యలో మీకు ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనిలో బెస్ట్ అయితే మీకు మోటోలో H40 నియో బెటర్ ఆప్షన్. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి 20,000-25,000 మధ్యలోకి వెళ్తే మాత్రం ఇక్కడ కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి వివో T2 Pro అండ్ iQOO G7 Pro రెండు ఒకటే, మీకు రెండు ఫోన్స్ ఇక్కడ రెండు నా దగ్గర. ఇది iQOO G7 Pro, ఇది వచ్చేసరికి వివో T2 Pro. ఈ కెమెరాస్ మీకు బాగుంటాయి. గేమింగ్ అంత ఉండదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు ఆడొచ్చు, కానీ మరీ అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ ఫోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనికన్నా బెటర్ ఫోన్ చెప్తా గేమింగ్ కోసం అయితే. కెమెరాస్ అయితే దీనిలో మీకు బాగుంటాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది చేతిలో. బ్యాటరీ దీనిలో మీకు 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కూడా మీకు మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఈ వీడియో చూడండి, iQOO G7 Pro. దీనిలో ఎక్కువసేపు మాట్లాడారు, ఎందుకంటే రెండు ఒకటే ఫోన్స్ కాబట్టి దీనిలో ఎక్కువ మాట్లాడదు దీని అన్బాక్సింగ్లో. ఈ అన్బాక్సింగ్ చూడండి, iQOO G7 Pro. కెమెరాస్ కొద్దిగా మీకు కావాలండి 21,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఉంటుంది మీకు గేమింగ్ కోసం మీరు చూస్తుంటే మాత్రం. ఆ ప్రైస్లో మీకు ఇది బెస్ట్ ఆప్షన్. రీసెంట్ నేను చెక్ చేసిన వాటిలో ఇది Poco F5. ఇది మీకు 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. BGMI స్మూత్ అండ్ 90 FPS ఇది హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ కోసం చాలా బాగుంటుంది మీకు. ఈవెన్ HDR Extreme, Ultra HD ఇట్లాంటి ఆప్షన్స్లో కూడా మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో గేమ్స్ పరంగా ప్రాబ్లం ఉండదు. డిస్ప్లే కూడా సూపర్ ఉంటుంది, 12-bit ప్యానల్తో వస్తుంది ఇది మీకు. సో ఇదొకటి మంచి ఫోన్ ఆ ప్రైస్లో. గేమింగ్ కోసం అయితే మాత్రం ఇప్పుడు ఈ సేల్లో 20,000-21,000 మధ్యలో అయితే మాత్రం ఇది మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, మరి వీటి అంత ఉండవులే. ఇప్పుడు నేను చెప్పాను వివో iQOO అంత ఉండవు, కానీ పర్లేదు మీకు కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి. సో ఇది చాలా మంచి ఆప్షన్ 20,000-25,000 మధ్యలో. అండ్ ఇంకా మీకు OnePlus గురించి కొంతమంది అడుగుతారు. OnePlus Nord CE3 వస్తుంది, 23,000కి వస్తుంది. అది 782 ప్రాసెసర్తో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. దానిలో కెమెరా చాలా బాగుంటుంది. బ్యాక్ కెమెరా చాలా బాగా నచ్చింది నాకు. దానిలో బ్యాక్ కెమెరా ఇది మీకు డైరెక్ట్ ఏదైతే OnePlus 11R అండ్ OnePlus Nord 3 వీటిలో ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో, Sony IMX890 సెన్సార్, సేమ్ సెన్సార్ దీనిలో కూడా ఉంటుంది. ఇది OnePlus Nord CE3. ఇది మీకు OnePlus ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం స్టార్ట్ చేయాలనుకుంటే దీంతో స్టార్ట్ చేయొచ్చు. ఇది 23,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అక్కడ మంచి ఫోన్ ఇది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేయగలదు BGMIని. సో ఇది మీకు నెక్స్ట్ లెవెల్ అన్నీ ఉంటాయి దీనిలో. గ్రాఫిక్స్ దీనిలో ఉండవు. మీకు జనరల్ యూస్ కెమెరా ఇవన్నీ కావాలనుకుంటే అండ్ గేమ్స్ లైట్గా ఆడుకోవచ్చు. అసలు ఆడలేమని చెప్పి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్. సో అలాంటప్పుడు మీరు OnePlus ఫోన్ కావాలనుకుంటే ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. దీని అన్ని ఫోన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. డీటెయిల్గా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఇది నచ్చింది అనుకుంటే ఇల్లు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఇవన్నీ మాకు వద్దు, మాకు సామ్సంగ్ ఫోనే కావాలని ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం సామ్సంగ్ F54 5G ఈ ఫోన్ వస్తుంది. దీనిలో కూడా మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. చాలా పెద్ద సైజ్ ఫోన్ ఇది, 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఇది ఒక్కటే తగ్గుతుంది గేమింగ్లో, మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఒక సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకు 23,000కే వస్తుంది. సో ఇవి 20,000-25,000 మధ్యలో ఆప్షన్స్ అయితే. సో మీరు బ్రాండ్ బట్టి మీరు చూస్ చేసుకొని చాలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నా. ఏది తీసుకున్నా కానీ మీకు అన్ని ఫోన్స్ బాగానే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవి. సో చెప్పా కదా, ఇది ఇక్కడ తగ్గుతుంది, ఇది గేమింగ్లో తగ్గుతుంది, ఇది కెమెరాలో బాగుంటుంది అని చెప్తున్నా. అంటే అవి అడ్వాంటేజెస్ ఉంటాయి దానికి, అది అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు ఏది ఎక్కువ యూస్ చేస్తారో దాని ప్రకారం మీ ఫోన్ చూస్ చేసుకోండి. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఉంది 20,000-25,000 మధ్యలో, నథింగ్ ఫోన్ 1 మీకు 22,000 23,000కి అయితే వస్తుంది. లైట్లు కావాలి చాలామంది, నథింగ్ ఫోన్ అప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఆ ప్రైస్కి మీరు చూస్ చేసుకోవచ్చు. అది లాంచ్ అయినప్పుడు 33,000 34,000 చెప్పా కదా. మీరు ఆగండి, సేల్లో తక్కువ. ఇది కూడా చెప్పాను, నథింగ్ ఫోన్ 2 కూడా రివ్యూలో చూడొచ్చు మీరు. ఈ సేల్లో తక్కువ రేట్కి వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి. సో నథింగ్ ఫోన్ 1 మీకు 21,000-22,000కి వస్తుంది. ఒకవేళ నథింగ్ ఫ్యాన్స్, ఆ లైటింగ్లు, ఎఫెక్ట్లు ఇవన్నీ మీరు తీసుకోవాలనుకుంటే మీరు నథింగ్ ఫోన్ 1 కూడా చూసుకోవచ్చు. అది కూడా 778 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మీకు ఏదైతే Poco X5 Pro చెప్పాక సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అది కూడా అంతే, మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో BGMI అయితే ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి నథింగ్ ఫోన్లో. కెమెరాస్ అక్కడ ఉన్న ఫోన్స్లో మ్యాక్సిమం అన్నింటిలో బాగానే ఉంటాయి. మీకు OnePlusలో కానీ, సామ్సంగ్లో కానీ, వివో T2 Pro ఇవన్నీ మీకు కెమెరాస్ బాగానే ఉంటాయి. ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చిన బ్రాండ్ మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక 25,000-30,000 మధ్యలో 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S21 FE. సో ఇది ఫోన్ అది.
సో దీని గురించి నేను అన్బాక్సింగ్ అప్పుడే చెప్పాను, నెక్స్ట్ టైంలో తక్కువ రేటుకి రావచ్చు అని చెప్పేసి. మరి 30,000 రూపాయలు లోపు వస్తుందని అనుకోలేదు, 35 ఆ రేంజ్కి వస్తుంది అనుకున్నా. ఇది మీకు 30,000 రూపాయలు లోపు వస్తుంది, 888 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, మరి సూపర్ 8+ Gen 1 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాబట్టి దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరాస్ చాలా బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఏదైతే సామ్సంగ్ S సిరీస్లో ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫోన్లో వస్తాయి. 30,000 రూపాయలు లోపు వస్తుంది ఇది మీకు. ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు, 29,999 రూపాయలు ఆ రేంజ్కి అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది రియల్మీ నుంచి, రియల్మీ GT2 Pro పేపర్ ఫోన్ అని చెప్పి వీడియో చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అది ఫ్లాగ్షిప్ ఫోన్, దాని గురించి కూడా చాలామంది అడిగారు. అది కూడా మీకు మంచి ఫోనే, ఒకవేళ మీరు అది తీసుకోవాలని తీసుకోవచ్చు, లేదు సామ్సంగ్ S21 FE, సో సామ్సంగ్లో తీసుకోవాలని ఇది కూడా మీరు తీసుకోవచ్చు. దాంట్లో వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ అట్లాంటివి అయితే ఉండవు, కెమెరాస్ బాగానే ఉంటాయి, డిస్ప్లే 2K డిస్ప్లేతో వస్తుంది. ఇంకా అది మీకు రియల్మీ GT2 Pro చాలా బాగుంటుంది ఆ ఫోన్ కూడా, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. రెండు ఫోన్స్ మంచి ఫోన్సే. నెక్స్ట్ ఇంకా 30 నుంచి 35,000 మధ్యలోకి వెళ్తే మాత్రం మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి Pixel 7a వచ్చేసరికి మీకు ఇది కెమెరాస్ బాగుంటాయి, గేమింగ్ ఆడలేరు, మిగతావన్నీ బాగానే ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కొద్దిగా అంత ఎక్కువసేపు అయితే రాదు. కెమెరా ఫోటోగ్రఫీ అయితే మీరు స్టిల్ ఫొటోస్ తీసే పని అయితే మాత్రం పిక్సెల్ ఫోన్స్ చాలా బాగుంటాయి. ఇదొక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 35,000 దగ్గర మీకు OnePlus 11R వచ్చేస్తుంది. ఇది కూడా మంచి ఫోన్, OnePlus 11R. ఇది ఇంకా 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో OnePlusలో చూస్తుంటే మాత్రం 35,000కి మీకు OnePlus 11R కూడా చాలా మంచి ఫోన్, ఆ ప్రైస్కి అయితే వస్తుంది ఇది మీకు 35,000కి. ఇంకో ఫోన్ 30 నుంచి 35,000 మధ్యలో iQOO Neo 7 Pro కూడా వస్తుంది, 31,000 రూపాయలకి ఫోన్ వస్తుంది, 30,999 రూపాయలకి. ఇది 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీకు కిల్లర్ ఫోన్ అయితే ఆ ప్రైస్లో 31,000కి. ఎందుకంటే దీనిలో మీకు 8+ Gen 1 ప్రాసెసర్ అన్నింటిలో ఉండే ప్రాసెసర్ ఉంటుంది, కాబట్టి దీనిలో మీకు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, గేమింగ్లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ దీని వీడియో చూడండి, అన్బాక్సింగ్ మీకు దానిలో కంప్లీట్గా దీని గురించి డీటెయిల్గా ఉంటుంది. సో గేమింగ్ దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది, అన్నిట్లో 8+ Gen 1 ఉంటుంది ప్రాసెసర్, కాకపోతే గేమింగ్ పరంగా దీనిలో ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటాయి ఈ ఫోన్లో. నెక్స్ట్ మీకు 37,000 రూపాయలకి Pixel 7 వస్తుంది. అది కూడా మీకు సేమ్ కెమెరాస్ చాలా బాగుంటాయి, గేమ్స్ ఎక్కువ ఆడలేరు, బ్యాటరీ లైఫ్ కొద్దిగా తగ్గుతుంది. అండ్ 37,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 2 కూడా వస్తుంది. నథింగ్ ఫోన్ 2 45,000 రూపాయలు ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేసింది, ఇప్పుడు 37,000 రూపాయలకి వచ్చింది. ఇది ఇంకా నేను 35,000 రూపాయల దగ్గరికి వస్తుంది అనుకున్నాను, సో కొద్దిగా ఒక 2,000 ఇంకా తగ్గితే బాగుంది అనిపించింది. ఈ ఫోన్ కూడా మంచి ఫోన్. ఇది మీకు దీనిలో మీకు కెమెరాస్ బాగుంటాయి, వీటితో కంపేర్ చేస్తే iQOO Neo 7 Pro, OnePlus 11 నేను కంపేర్ చేసి మూడింటిని కంపేర్ చేసి ఒక వీడియో చేసా, అది చూడండి. ఒక కన్ఫ్యూజన్ ఉంటే మీకు దానిలో క్లియర్ అవుతుంది, దేనిలో ఏది బాగుందో మీకు అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. OnePlus 11R వర్సెస్ iQOO Neo 7 Pro వర్సెస్ నథింగ్ ఫోన్ 2. ఈ మూడు మంచి ఫోన్సే. సో మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. గేమింగ్ కోసం అయితే iQOO Neo 7 Proకి వెళ్ళండి, లేదు మీరు OnePlus ఫోన్ కోసం చూస్తుంటే మీరు OnePlus 11R తీసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2 కూడా మీకు 37,000 రూపాయల కోసం. ఒక మీరు లైట్లు కావాలి అండ్ ఆ ఎఫెక్ట్ కావాలి, క్లీన్ UI ఇట్లాంటివన్నీ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2 కూడా మీరు చెక్ చేయొచ్చు. కెమెరాస్ కూడా బాగుంటాయి దీనిలో, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది మీకు Pixel 7తో కంపేర్ చేసి. Pixel 7 కెమెరాస్ వీటి అన్నిటి చెప్పా కదా, ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 కెమెరా కూడా మీకు Pixel 7 కెమెరా ముందు పనికిరాదు. Pixel 7 మీకు బెస్ట్ కెమెరా కోసం అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు 40,000 దగ్గరికి వెళ్ళాలి. 40,000 దగ్గరికి వెళ్తే మాత్రం Samsung S22 తక్కువ రేటుకి వస్తుంది మీకు. ఇది మీకు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. కాబట్టి దీనిలో మీరు గేమ్స్ ఆడలేరు, చిన్న సైజ్ డిస్ప్లే కాబట్టి, అండ్ బ్యాటరీ కూడా తక్కువ ఉంటుంది కెపాసిటీ, సో మీరు తొందరగా బ్యాటరీ అయిపోయింది, గేమ్స్ ఆడలేరు. చిన్న ఫోన్ కావాలి మీకు, జేబులో చిన్నగా ఉండాలి, చేతిలో పట్టుకోవడానికి చిన్నగా ఉండాలి, కాంపాక్ట్ ఫోన్, ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే ఇది మీకు బెస్ట్. మీకు బిల్డ్ క్వాలిటీ అదిరిపోయింది, విక్టర్స్ ప్రొటెక్షన్ అండ్ అల్యూమినియం బాడీ, కెమెరా సూపర్ ఉంటాయి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. సో ఇది బెస్ట్ ఆప్షన్. 40,000 రూపాయలు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే ఇది ఒకటే ఉంది అక్కడ మీకు. అండ్ Pixel 7 కూడా ఉంటుంది 37,000, కాకపోతే కొద్దిగా పెద్దగా ఉంటుంది Pixel 7. 40 నుంచి 50,000 మధ్యలో S22తో పాటు మీకు ఐఫోన్ కూడా వస్తుంది. iPhone 13 43,500కి వస్తుంది. ఒక మీరు యాపిల్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం బెస్ట్ ఫోన్ ఇది. దీని సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను, iPhone 13 ఎందుకు బెస్ట్ అని మీరు కొనాలనుకుంటే ఇప్పుడు ఇది మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది, 43,500కి. అండ్ iPhone 14 కూడా మంచి ఫోన్, ఇది ఫ్లిప్కార్ట్లో వస్తుంది, కాకపోతే ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు. సో ఒకవేళ ప్రైస్ మీకు ఒక 5,000 రూపాయల డిఫరెన్స్ ఉంటే మీకు రెండింటి మధ్యలో అప్పుడు మీరు iPhone 14 కూడా తీసుకోవచ్చు. 10,000 రూపాయల రేంజ్ డిఫరెన్స్ ఉందనుకోండి iPhone 14కి iPhone 13కి, ఎందుకంటే ప్రైజులు చేంజ్ అవుతూ ఉంటాయి, ఐఫోన్స్ ఒక స్టాండర్డ్గా అయితే ఉండవు. 10,000 డిఫరెన్స్ ఉంటే మాత్రం iPhone 13 తీసుకోండి, iPhone 14 తీసుకోకండి. ఎందుకు తీసుకోవద్దో కూడా ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో కంప్లీట్గా చెక్ చేయండి. నెక్స్ట్ ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటే బడ్జెట్లో మీకు Motorola Razr 40 వస్తుంది. ఇది మీకు 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లిప్ ఫోన్ ఎవరు గేమ్స్ ఆడదు కాబట్టి పెద్ద ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, మీరు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. ఈ ఫోన్ మీకు 45,000 రూపాయలకి వస్తుంది, Motorola Razr 40. ఇది లాంచ్ అయినప్పుడు
60,000 దగ్గర సంథింగ్ ఎంతో ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇది 45,000 రూపాయలకి వస్తుంది. ఒక మీ ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తుంది ముఖ్యంగా అమ్మాయిలకి ఈ బాగా సెట్ అయితే 45,000 రూపాయల్లో మోటో రేజర్ 40 వస్తుంది. నెక్స్ట్ ఇంకా 50,000 పైకి వెళ్ళారనుకోండి, మీకు చాలా మంచి మంచి ఫోన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు పిక్సెల్ 7 Pro వస్తుంది. చాలా మంచి ఫోన్, చాలా సూపర్ ఫోన్. అది గేమ్స్ ఎక్కువ అంటే గేమ్స్ అయితే మీరు హెవీ గేమింగ్ అయితే మీరు 8 Gen 2 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ చూస్ చేసుకుని కానీ ఆ ప్రైస్లో ఇది మీకు హెవీ గేమింగ్ పనికిరాదు, కానీ కెమెరాస్ సూపర్ ఉంటాయి. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది పిక్సెల్ 7 Pro. 58,999, 59,000కి ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది పిక్సెల్ 7 Pro. iPhone 14 Plus కూడా 60,000 రూపాయల దగ్గరలో రావచ్చు. సో ఒకవేళ మీరు iPhone 14 Plus, పిక్సెల్ 7 Pro రెండిట్లో ఏమైనా చూస్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైతే మాత్రం iPhone 14 Plusకి వెళ్ళిపోండి. లేదు కెమెరా ఫొటోస్ ఎక్కువ తీస్తానంటే పిక్సెల్ 7 Pro తీసుకోండి ఆ ప్రైస్లో, 60,000 దగ్గరలో. ఇంకోది పైకి వెళ్తే మీకు 70,000 దగ్గరలో మీకు S22 Ultra వస్తుంది. S22 Ultra కూడా చాలా మంచి ఫోన్. ఇది మీకు S23 Ultra, ఇది కూడా 90,000 ఆ రేంజ్కి అయితే రావచ్చు. దీని ప్రైస్ కూడా ఇంకా రివీల్ చేయలేదు. ఇది కూడా మీకు 90,000 వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫోన్. అండ్ దీనిలో మీకు S Pen ఉంటుంది. సో మీరైతే నోట్ సిరీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది మంచి డీల్. ఒకవేళ మీరు ఆ ప్రైస్కి వెళ్తే నోట్స్ ఎక్కువ తీసుకోవాలి, కొద్దిగా పెద్ద సైజు స్క్రీన్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు చెక్ చేయండి. S22 Ultra కానీ S23 Ultra కానీ మీ బడ్జెట్ బట్టి. ఈ రెండు ఫోన్స్ కూడా చాలా మంచి ఫోన్స్. ఇంకా 1,00,000 పైకి వెళ్ళారనుకోండి, iPhone 14 Pro, 14 Pro Max కూడా తక్కువ రేట్కి రావచ్చు. మీకు 1,20,000 ఆ రేంజ్లో మీకు iPhone 14 Pro Max రావచ్చు. అది కూడా చెక్ చేయండి. iPhone 15 Pro Maxతో కంపేర్ చేసి 14 Pro Max తీసుకోవచ్చు, చాలా మంచి ఫోన్ అది. ఇవి ఓవరాల్గా అన్ని ఫోన్స్ అయితే మీకు అన్ని బడ్జెట్ నుంచి చెప్పాను. 6 నుంచి స్టార్ట్ చేశాను, 1,00,000 బైక్ వెళ్ళిపోయాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ఎందుకంటే డబ్బుల గురించి ఆలోచించారు కాబట్టి. మీ 15 Pro Max తీసుకోవాలని తీసుకోండి, 14 Pro Max తీసుకోవాలని తీసుకోండి, Z Fold 5 తీసుకోవాలని తీసుకోండి. అన్ని మంచి ఫోన్సే. మీకు ఏంటంటే డబ్బులు పెట్టాలంతే. డబ్బులు పెట్టే కొద్దీ అన్నీ పెరుగుతాయి, అన్నీ బాగుంటాయి, అన్ని రంగాల్లో బాగుంటాయి. డబ్బులు తగ్గే కొద్దీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కంప్లీట్గా 7,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి నేను 1,00,000 రూపాయల దాకా చెప్పాను. సో వీటిల్లో మీ బడ్జెట్ ప్రకారం మీకు నచ్చిన బ్రాండ్ మీరు చూస్ చేసుకోండి. అంతకుముందు ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చేవాడిని నేను, ఇప్పుడు అన్నీ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క ఆప్షన్స్ చాలామందికి ఆ బ్రాండ్స్ నచ్చట్లేదు. సో అందుకని చెప్పేసి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను. ఆ ప్రైస్లో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్నీ మంచి ఫోన్సే. దానిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పా కదా, కొన్ని దీనికి పనికిరావు, కొన్ని దీనికి పనికి వస్తాయి అని చెప్పి అవి మైండ్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు. ఇది వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ సేల్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.